వీకెండ్ కావడంతో శ్రీశైలానికి సందర్శకుల తాకిడి మరింత పెరిగింది. శ్రీశైలం ఘాట్ రోడ్లన్నీ ట్రాఫిక్ జామ్ అయ్యాయి. దోమలపెంట ఫారెస్ట్ చెక్ పోస్ట్ నుంచి 12 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. జలాశయం గేట్లు ఎత్తడంతో డ్యాం చూసేందుకు రోడ్డు పక్కకు వాహనాలు నిలిపివేయడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయినట్లు తెలుస్తోంది. ట్రాఫిక్ ను క్లియర్ చేసేందుకు పోలీసులు అవస్థలు పడుతున్నారు. శ్రీశైలం జలాశయానికి ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి భారీగా వరద ఉధృతి పెరుగుతోంది. జలాశయం గేట్లు ఎత్తి 5 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో నాగార్జున సాగర్ జలాశయానికి భారీగా వరద పోటెత్తుతోంది. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 883 అడుగులకు నీరు చేరింది. పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 210 టీఎంసీలుగా ఉంది. వీకెండ్ కావడంతో శ్రీశైలానికి సందర్శకుల తాకిడి మరింత పెరిగింది. శ్రీశైలం ఘాట్ రోడ్లన్నీ ట్రాఫిక్ జామ్ అయ్యాయి. దోమలపెంట ఫారెస్ట్ చెక్ పోస్ట్ నుంచి 12 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. జలాశయం గేట్లు ఎత్తడంతో డ్యాం చూసేందుకు రోడ్డు పక్కకు వాహనాలు నిలిపివేయడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయినట్లు తెలుస్తోంది. ట్రాఫిక్ ను క్లియర్ చేసేందుకు పోలీసులు అవస్థలు పడుతున్నారు. శ్రీశైలం జలాశయానికి ఎగువన పరివాహక ప్రాంతాల నుంచి భారీగా వరద ఉధృతి పెరుగుతోంది. జలాశయం గేట్లు ఎత్తి 5 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో నాగార్జున సాగర్ జలాశయానికి భారీగా వరద పోటెత్తింది. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 883 అడుగులకు చేరింది. పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 210 టీఎంసీలుగా ఉంది.